బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భవద్విదా భాగవతాః తీర్థభూతా స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్తేన గదాభృతా స్వాంతస్తేన గదాభృతా. అయ్యా, మీ వంటి భాగవతులు స్వయంగా తీర్థ స్వరూపులు కదా. మీ హృదయంలో గదాధారి అయిన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఉండటం చేత మీరు తీర్థాలకే పవిత్రతను కలిగిస్తున్నారు కదా. ఏ తీర్థంలో వెళ్ళి మీరు స్నానం చేస్తే ఆ తీర్థం పవిత్రమవుతుంది. మీరు అనుకోవచ్చు, తీర్థం ఏంటి పవిత్రం కావటం? తీర్థంలో స్నానం చేసిన వాళ్ళందరూ కూడా పవిత్రులు అవుతారు, కానీ తీర్థం ఏమిటి అనుకోవచ్చు. అవును, తీర్థం పవిత్రమైందంటే పవిత్రుడు స్నానం చేసినప్పుడు. భగవద్భక్తులు ఎప్పుడు ఆ భగవంతుడి మీదనే మనస్సును లగ్నం చేసినటువంటి వాళ్ళు, శుద్ధమైన వాళ్ళు, తెలుసుకొని పరమాత్ముని తెలుసుకున్నవారు, జ్ఞానంతో పరమాత్ముని తెలుసుకున్నవారు, తపస్సుతో పరమాత్ముని తెలుసుకున్నవారు, జన్మజన్మాంతర సుకృత కర్మతో పరమాత్ముని తెలుసుకున్నటువంటి వాళ్ళు, అవతార అంశరూపంగా ఉండేటువంటి పరమాత్ముడే అంశరూపంగా ఉండేటువంటి వాడు. అటువంటి మహాత్ములైన అవధూతలు కేవలం పేరు పెట్టుకుంటే కాదు అవధూత అని. చాలామంది పేర్లు పెట్టుకుంటుంటారు, అవధూత, మిస్టర్ అవధూత అని. దాన్ని ఏం ప్రయోజనం? బాగుంటుంది. కృష్ణుడు అని పేరు పెట్టుకుంటే కృష్ణుడు అవుతారా? రాముడు అంటే రాముడు అవుతారా? రాముడి గుణాలని అభ్యాసం చేయమని అర్థం. రాముడిని జ్ఞాపం చేసుకోవటం, మాటి మాటికి పక్కలో ఉండేవాళ్ళు పిలిస్తే తల్లిదండ్రులు పిలిచడానికి మంచి పేర్లు పెట్టుకోవటం, కృష్ణ, రామ. వాళ్ళు ఎప్పుడూ స్మరణ చేయటానికి కోసం వాళ్ళు భాగ్యవంతులు అవుతున్నారు. కానీ కృష్ణుడు పేరు పెట్టుకున్నవాడు భాగ్యవంతుడు కావటంలే. వాడు చేసేదంతా అకృత్యమే. వాడి యొక్క కృత్యం ఏదీ బాగుండదు. అందుకని కృష్ణుడు ఎట్లా అవుతాడు? కృష్ణుడు యొక్క మంచి స్వభావాలను తీసుకొని దాంట్లో అభ్యాసం చేయాలి, కానీ దాంట్లో విరుద్ధమైనటువంటి అర్థాలతో, విపరీతమైన అర్థాలతో తీసుకొని కృష్ణుడు అట్లా చేస్తాడు, నేను కూడా ఇట్లా చేస్తానంటే అర్థమే ఉంది. లావాగ్ని తాగాడు, మీరు తాగుతారా? కృష్ణుడు చేసిన సాధారణ పనులన్నీ మీరు చేశారు, ఒప్పుకున్నా. ఆయన లావాగ్నిని తాగేశాడు కదా, లావా రసాన్ని తాగాడు కదా, మీరు తాగుతారా? సృష్టి చేశారు ప్రపంచంలో, అది మీ మన చేత అవుతుందా? ఏదో ఆర్డినరీ పనులంతా ఆయన కూడా ఆర్డినరీగానే వచ్చాడు ఈ ప్రపంచంలో చూపించడానికి. అంతేగాని ఆయన ఏదో ఆర్డినరీ చేసి మేము చేస్తాం, కృష్ణుడు చేశాడు చూడండి, కథలో దండికి వస్తాయి, ముందు రాబోతుంది కూడా. వేరు వేరే పేర్లు పెట్టుకుంటారు. కొన్ని పురాణాల్లో చాలా 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 చెప్పుకొని వచ్చారు. కృష్ణుడిలాగానే చక్రం పట్టుకోవటం, కృష్ణుడిలాగానే అలంకారం వేసుకోవటం, కృష్ణుడిలాగానే పెద్ద కిరీటం పెట్టుకోవటం. ఏంటండి, కృష్ణుడు అయిపోతారా? ఏదో నాటకం కృష్ణుడిలాగా. ఎంతసేపు ఉన్నా ఇటువంటి వాడు కృష్ణ వేశాడు అని చెప్పేసి నాటకం చూసేవాళ్ళు అంటారు, కానీ అమ్మో కృష్ణుడే దిగొచ్చాడు అని ఎవరు అనరు. చూశారండి, ఎంత కృష్ణుడిలాగే కనపడతారు వీడు. చూశారండి, ఆయన ఎవరు తెలుసా? మా ఇంటి పక్క ఆయన భీమారావు గారు ఇట్లా వేసుకున్నారు తీర్థం, మరి ఇట్లా ఈ విధమైన అలంకారాలు వేసుకొని వచ్చారు. అది ఏం మేకప్ అండి? అలా ఏం మాట్లాడతాడండి? నువ్వు ఎంతగా మాట్లాడినా, ఏం చేసినా, ఎంత యాక్ట్ చేసినా కూడా మా పక్కింటి ఆయన భీమయ్య అని అంటాం, కానీ కృష్ణుడు దిగొచ్చినట్టుగా ఉంది అంటాం, కానీ కృష్ణుడే అనం కదా మనం నాటకంలో. ఆ విధంగా కృష్ణుడు యొక్క వేషాలు వేసుకుంటే కృష్ణుడు అవుతాడా? అవధూత యొక్క లక్షణాలు ఉండిన వాడంతా అవధూత ఎట్లా అవుతాడు? ఏదో లక్షణాలుగా కనపడుతున్నాడంటే ఎట్లా అవుతాడు? అవధూత అంటే హృదయం చూస్తూ ఉండగానే అర్థమైపోతుంది, ఎవరు చెప్పాల్సిన పని లేదు.
అవధూత అంటే సాక్షాత్ దత్తుడే వస్తున్నాడేమో అనిపించేటట్టుగా ఉంటుంది కూడా. అది భ్రమపడటం కాదు. కృష్ణుడు కేవలం ఆ రీతి రూపాలతో కనపడ్డాడు, అందుకని అత్యంత సులభం లేండి ఈ రూపాలు మేము కూడా కనపడతాం అన్నట్టుగా ఉంది. అట్లా వీలు లేదు. అందుకని మీ హృదయంలో గదాధారి అయిన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఉండటం చేత మీరు తీర్థాలకే పవిత్రం కలిగిస్తున్న. ఎప్పుడు పరమాత్ముడులో మీరు స్నానం చేశారంటే పరమాత్ముడు స్నానం చేసినట్టుంది అక్కడ. అందుకని తీర్థం పవిత్రమైంది చెప్పటంలో ఏమీ లేదు. అందుకని ఇక్కడ ఏమీ పరమాత్ముడే లేనటువంటి వాళ్ళు, కొంచెం పాపశేషం కలిగినటువంటి వాళ్ళు, స్నానం చేస్తున్నప్పుడు కూడా పరమాత్మనే స్మరణ చేయనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు పవిత్రులు అవుతారు. ఎంతో తెలియకనే అయిపోతున్నారు. దారిని పోతున్నప్పుడు భగవన్నామాన్ని విన్నప్పుడు వినేటువంటి నామం సార్థకం అవుతుంది, వాళ్ళకు సార్థకం అవుతుంది, చెప్పేవాళ్ళకు సార్థకం అవుతున్నది. కృష్ణ కృష్ణ గోవింద, కృష్ణ గోవింద, దత్తకృష్ణ కృష్ణ, దత్తకృష్ణ దత్తకృష్ణ, గోవింద గోవింద అని చెప్తూ ఉంటే నామం దారిన ఊరికే అట్లా పోతున్నప్పుడు విన్నప్పుడు పవిత్రుడవుతున్నాడు. ఏం భాగ్యం చేసుకున్నావు అని అంటాం కదా, అదే ఎప్పుడు నువ్వు ఏమేమి చేసుకున్నావో, మంచి పనులు, మంచి పూజ చేశావేమో అని అనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఆ విదురుడు పవిత్రమైనటువంటి స్నానం చేసుకొని వచ్చారు. క్షేత్రాల్లో ఉండినటువంటి తీర్థాలన్నీ కూడా పవిత్రమైన. ధర్మరాజు విదురుడితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణుడే దైవంగా గల యాదవులు మాకు మిత్రులే కాక బంధువులు కూడా అయి ఉన్నారు. వారెవరైనా మీకు కనిపించారా? మళ్ళీ అడుగుతున్నాడు. మళ్ళీ అడుగుతాం, జ్ఞాపకం చేసుకుంటారా? మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా కనిపించారా? వారిని గురించి మీరు విన్నారా? పోని వారు తమ నగరంలో సుఖంగా ఉన్నారా అని ఈ విధంగా ధర్మరాజు ప్రశ్నించగా విదురుడు తాను చూసిన దాన్ని చూసినట్లుగా వర్ణించి చెప్పాడు. కానీ యదువంశ వినాశనాన్ని గురించి మాత్రం చెప్పలేదు. అప్పటికే యదువంశం వినాశం అయిపోయింది, అది మాత్రం చెప్పాల. దయామయుడు, దుఃఖిస్తున్న వారిని చూసి సహించలేనివాడు అయిన విదురుడు విషాదకరమైనది, సాధారణ మానవులకు సహింపరానిది, తనంత తాను అనంతమైనటువంటి ఈ ప్రపంచంలో పరమాత్మ లీలలో అదంతకదే వచ్చిన తానుగా కలిగినటువంటిదైన యదుకుల వంశ వినాశనాన్ని చెప్పలేదు. యదుకులం అంటే వాళ్ళకి ప్రాణం కదా, కానీ చెప్పలేదు. చాలా రోజుల తర్వాత కలిసిన వారు తట్టుకోలేని విషాదకరమైన వార్తను వెంటనే చెప్పరాదు. ఎన్నో రోజులకు వచ్చాడు కదా, అప్పుడే వచ్చాడు, ఆ సంతోషంలో ఉన్నాడు. విదురుడు వచ్చాడు అనే సంతోషంతో వచ్చిన రాగానే ఎదుకు అంతా వెళ్ళిపోయిందండి, అంత నాశనం అయిపోయింది, యదువంశమే లేదు అని చెప్పేస్తే తక్షణమే అవుతుంది. అలా చెబితే ఎదుటి వారు తట్టుకోలేరు కదా. అందుకని దుఃఖమైన వార్త వెంటనే చెప్పకూడదు. కొంచెం కొంచెంగా ఆసుపత్రిలో ఉన్నారు, ఆసుపత్రిలో చేర్చారు, అన్ని తీర్మానాలు అయినాయి, అన్ని ఆపరేషన్లు అయినాయి, నిదానంగా చెప్పుకొని రావాలి. ప్రాణంతో కొట్టుకుంటున్నాడు, తెలీదు, బహుశా నిన్న పోయి ఉంటుందేమో, ఆ విధంగా చెప్పుకొని రావాలి. కానీ ఇమీడియట్గా తక్షణం వస్తూనే పోయినాడండి ఆయన అనకూడదు, వీళ్ళైపోతారు. అందువల్ల విదురుడు యదువంశ నాశనాన్ని యుధిష్ఠిరుడికి చెప్పలేదు. కానీ ఇక్కడ ఏమైనా అబద్ధం అవుతుంది అనుకోకండి, ఇది కూడా ధర్మమే. ఎదుటి వాళ్ళని రక్షించుకోవటం కూడా ఒక ధర్మమే కదా. వెళ్ళినటువంటి వాళ్ళు విచారంగా చెప్పి ఎదుటిని వాళ్ళని దుఃఖపడి వాళ్ళు వెళ్ళిపోతే, అందుకని వాళ్ళని రక్షించుకోవటం ఒక ధర్మం, కానీ అబద్ధం ఆడినట్టు కాదు. వాళ్ళకు నిదానంగా చెప్పుకొని రావాలి. తర్వాత ధర్మరాజు విదురుణ్ణి దేవతలాగా సత్కరించారు. విదురుడు పెద్దన్నగారైన ధృతరాష్ట్రుడికి తత్వాన్ని ఉపదేశించడంతో మేలు చేశాడు. అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ కొంతకాలం సుఖంగా అక్కడే నివసించాడు.
For more videos like this, subscribe Big TV channel.